ఇది చూడొద్దు అంటది. అందుకనే మన శరీరంలో ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతుంది అనమాట. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధతను కోరుకుంటే శరీరం ఎప్పుడు ఆశపడుతుంది, దాంది కానిది, దాంది సంబంధించింది కాంది అలాగా ఆశపడుతూ ఉంటుంది. అందుకనే నడవద్దు అంటే ఫస్ట్ది ఏంటంటే, దుష్టుడు ఒక ఆలోచన పెట్టాడు, ఆ వెండిని ఆ బంగారాన్ని ఆశించాడు. ఆడు పెట్టిన ఆలోచన ఇది నాది కాదు, ఆల్రెడీ నా దైవ సేవకుడు వద్దన్నాడు, నేను ఎలాగ ఆశించాలి, ఎందుకు ఆశించాలని అంటే ఆ కుష్ఠరోగం వచ్చేదా? సాతానుడు అలాగే ప్రలోభపెడతాడు. బంగారం చూడగానే అందంగా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది, పెట్టుకోవాలనిపిస్తుంది. అందరూ పెట్టుకుంటే నేను ఎప్పుడు బంగారం పెట్టుకుంటానా, నేను ఎప్పుడు ధరించుకుంటానా, నేను ఎప్పుడు హారం వేసుకుంటానా, నేను ఎప్పుడు ఎలాగుంటానా అనుకుంటాం. కానీ చూసా, ఆ ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుడు పెడతాడు అంతే, ఆలోచన పెడతాడు. అందంగా ఉన్నాయి చూడు అంటాడు, అందంగా ఉందో చూడు అంటాడు, మంచిగా ఉందో చూడు అంటాడు. చూసా, ఎర్రగా ఉంది, రమ్యంగా ఉంది. ఆ ఏదైనా తోటలో ఆ పండు చూపించాడు, అది కళ్ళకు ఇంపుగా సొంపుగా అందంగా కనిపించింది. ఆదాము వెళ్ళింది, ఆ మాట విందే, ఇది నిజమా, అసలు ఇది నిజమో కాదో తెలుసుకుందామని చూసింది, కోసుకుందే, తిందే. చూసారా, ఒక్క దుష్టుని ఆలోచన ఈరోజు అందుకుని అంటాడు, ఏమంటాడు తెలుసా, ఒకని అవిధేయత అందరికి పాపం తెచ్చినట్లుగా ఒక్కని విధేయత అందరికి రక్షణ తెచ్చిందంట. హల్లెలూయా. ఆదాము చేసిన ఒక అవిధేయత, ఆ దుష్టుడు పెట్టిన ఆ ఆలోచనని అవ్వ ఆదాము దాన్ని ఇదేంటి చేసినప్పుడు ఈరోజు సర్వ మానవాళికి పాపం తెచ్చింది. గెహాజీ ఆ దుష్టుడు ఆలోచన పెట్టినప్పుడు అది వద్దు అనుకుంటే అక్కడే ఆ కుష్ఠరోగం పోయేది. కానీ లేనిపోందని ఆశించి